ప్రేమిస్తే తెలుస్తుందిరా ఆ బాధ ఏంటో. అబ్బా ఆ పనికి మాలోడు కూడా ప్రేమించాడులే. ఏ లాభమా, వారం వారం పాటలు ఇచ్చుకోవడం తప్ప ఏం పేకలేకపోతే వచ్చేసాడు అప్పుడే. ఏంటో సుదర్శన్ అంటున్నావు? ఎరా బాగున్నావా సుబ్బు? బాగున్నా. నీ గురించేరా, నువ్వు పెద్ద ప్రేమ చిరాయి అని. నిన్న రక్తదానం అన్నదానం చేసావు కదా, అది బలించాలని మన వాళ్ళు గుళ్ళో పూజ చేపిద్దాం అనుకుంటున్నారు. ఎంత ఖర్చైనా పర్లేదు, నేను భరిస్తాను, మీరు చేయండి. సూపర్ రా, మేము అదే ఫిక్స్ అయ్యాం. రా రండి రా, పదండి. అమ్మవారికి దండం పెట్టుకో. సరే ఇంకేం చేయాలి చెప్పరా? ఇంకేముందా, ఇంకా పొరులు దండాలే కానీ పరుకో. జై మాతాకి, 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 జై మాతాకి. చాలేరా, ఇక్కడితో నీ మొక్కుబడులు అయిపోయినాయి. అలాగే ఇంకో 5,000 ఇచ్చామంటే మిగతా కార్యక్రమాలు కూడా జరిపించేస్తాం. 5,000 ఎందుకురా? 5,000 ఎందుకంటే మీద దరిద్రుడా. షకీల ప్రసన్నం కోసం అమ్మవారికి అర్చన చేయాలి, హారతి చేయాలి, యాగం చేయాలి, రాగం చేయాలి, ఇలాంటి ఎన్ని చేయాలనుకున్నావురా? ఇవన్నీ చేయకపోతే ఇప్పటి వరకు చేసినవన్నీ వేస్టే. పెట్టుకోరా నువ్వు నీ దరిద్రం. రేయ్ షకీల ఇంట్లో పని మనిషి కూడా రాదురా ఈ డబ్బులకే. నా సైకిల్ నుంచి రిప్లై వస్తా అంటావా? అమ్మవారే తెచ్చిస్తారా? దో చివరిసారిగా ఒక మాట చెప్తున్నాను, కళ్ళు మూసుకొని గట్టిగా దండం పెట్టుకో. అమ్మా నీ మొక్కు చెల్లించానమ్మా, నా షకీల నుంచి నువ్వు నాకు లెటర్ ఇప్పించమ్మా అని గట్టిగా కోరుకో. ముందు 5,000 డబ్బులు ఇచ్చే. రే టైం అయిపోతుంది, సంఖ్య నాకిపోతావు పనికి మళ్ళా. గబా నీ డబ్బులు ఇచ్చేస్తా. తీరా రే, టైం అయిపోతుందా? నీకోసం ఇది ఎంత చేసిందా? 8 1 2 3 4 ఉంటాయిలే. కానీ టైం లేదు, గట్టిగా కోరుకో. అమ్మా నీ మొక్కు చెల్లించాను, నా సైకిల్తో ఒక లెటర్ ఇప్పించమ్మా. తెచ్చాను చూడరా. వచ్చావా తల్లి? నా సైకిల్ నుంచి లెటర్ తెచ్చావా తల్లి? ఇయ్యమ్మా లెటర్ ఇయ్యమ్మా. ఒరే వచ్చింది దేవత కదరా, మీ అమ్మ దుర్గమ్మను. షకీలాకి ఉత్తరాలు రాస్తావా? ఆ షకీల నీ ముఖాన్ని మెచ్చుకుని నీకు ఉత్తరాలు రాస్తుంది అనుకున్నావరా? అమ్మా ప్రేమించే మనసు లేనప్పుడు ఆకర్షించే అందం ఎందుకమ్మా? అబ్బా నాకే నీతులు చెప్తున్నావురా? చూడు ఇక మీదట షకీలాకి కానీ ఉత్తరాలు రాసావు నేనే చంపేస్తాను యాదవని. ఆముదం తాగినట్టు మొహం అలా పెట్టావేంట్రా? ఏం లేదురా, నాకు గీతం చూడాలనిపిస్తుందిరా. చూడరా, మాట్లాడు, కుదిరితే ముద్దు కూడా పెట్టుకో. అదేరా నా బాధ, ఎలా కలవాలో ఎలా మాట్లాడాలో తెలియట్లా. అయితే మూసుకొని కూర్చోరా. రేయ్ నువ్వేంట్రా, రా లోపలికి వచ్చి స్నానం చేయొచ్చు కదా. రేయ్ స్నానం చేయాలంటే నేనుంటే చాలు, లోపల ఈత రావాలా? నాకు రాదు. అమ్మో నేనున్నాను కదరా, దిగు, నేను నేర్పిస్తాను రా. నేర్చుకోవడానికి ఇదే పిల్లకాలవా? గోదావరి దిగితే నా పనికి ఆధారే. అమ్మో నా వల్ల కాదు. రేయ్ నా దగ్గర ప్లాన్ ఉంది, పద చెప్తా. ఏంది? రే 2 గవ్వలు వచ్చారా? కాపాడు.